హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి జనసేనలో చేరతారా? ఆమె ఆ ప్రయత్నాల్లో ఉన్నారా? ఇప్పుడు చూద్దాం. జనసేన అగ్రనేతలతో టచ్లోకి వెళ్ళారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. దీనిపైనే పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. దువ్వాడ వాణి ప్రస్తుతం టెక్కలి జడ్పీటీసీగా ఉన్నారు. ఆ పార్టీ మహిళా నేతగా కొనసాగుతున్నారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆమె జనసేనలోకి వెళ్తారని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుంది. గత కొంతకాలంగా దువ్వాడ శ్రీనివాస్ వ్యవహార శైలి హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. గత కొద్ది నెలల కిందట దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రచ్చకు దారితీసింది. ఆయన భార్య వాణితో పాటు పిల్లలు దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. కొత్త ఇంటిని తమ పేరును రాయాలని డిమాండ్ చేశారు. అదే సీరియల్ ఎపిసోడ్ లాగా నడిచింది. అయితే చివరకు దువ్వాడ శ్రీనివాస్ తన సన్నిహితురాలు మాధురికి ఆ ఇంటిని రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో ఈ ఎపిసోడ్ ముగిసింది. ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి వ్యాపార రంగంలో అడుగుపెట్టాలని భావిస్తున్నారు. మరోవైపు రాజకీయ రంగంలో కూడా కొనసాగుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ బలమైన వాయిస్ వినిపిస్తున్నారు దువ్వాడ శ్రీనివాస్. అయితే దువ్వాడ శ్రీనివాస్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని దువ్వాడ వాణి కోరుతూ వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆమె మాటలు వినిపించుకోలేదు, దానికి సమ్మతించలేదు. అందుకే దువ్వాడ వాణి జనసేనలో చేరేందుకు సిద్ధపడుతున్నట్లుగా తెలుస్తుంది. ఆమెకు బలమైన రాజకీయ నేపథ్యం కూడా ఉంది. ఆమె తండ్రి సంపతిరావు రాఘవరావు ఎంపీపీగా వ్యవహరించారు. ఆయన అల్లుడిగా రాజకీయాల్లోకి వచ్చారు దువ్వాడ శ్రీనివాస్. గతంలో దువ్వాడ వాణి టెక్కలి ఎంపీపీగా జడ్పీటీసీగా కూడా వ్యవహరించారు. సమకాలీన రాజకీయ అంశాల నుంచి ఆమెకు మంచి అవగాహన కూడా ఉంది. అందుకే ఆమె జనసేనలో చేరతారని తెలుస్తుంది. 2024 ఎన్నికలకు ముందు దువ్వాడ వాణిని టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు వైఎస్ఆర్సీపీ. కుటుంబంలో తలెత్తిన వివాదాల నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ అప్పట్లో తప్పుకున్నారు. అతని బదులు భార్య వాణికి ఇన్ఛార్జ్ పోస్ట్ ఇచ్చారు. కానీ సరిగ్గా ఎన్నికలకు ముందు టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ పేరును ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు దువ్వాడ వాణి. అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు కలగజేసుకోవడంతో ఆమె కొంత శాంతించారు. అయితే మొన్న భర్తతో జరిగిన వివాదం నేపథ్యంలో దువ్వాడ వాణి ఎన్నికల్లో టీడీపీకి మద్దతు తెలిపారని శ్రీనివాస్ ఆరోపించారు. ఇప్పటికీ దివ్యల మాధురి అదే మాట చెప్తున్నారు. టెక్కలిలో దువ్వాడ వాణి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దువ్వాడ శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే దువ్వాడ వాణికి అవకాశం లేకుండా పోతుంది. దువ్వాడ శ్రీనివాస్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలంటే దువ్వాడ వాణి జనసేనలో చేరాలని డిసైడ్ అయ్యారని తెలుస్తుంది. అటు బలమైన సామాజిక వర్గం, ఆపై రాజకీయ అనుభవం ఉండటంతో వాణిని జనసేనలోకి తీసుకునేందుకు కూడా నాయకత్వం సైతం మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తుంది. త్వరలో దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. అప్పట్లో దువ్వాడ శ్రీనివాస్ ప్రజారాజ్యంలో పనిచేశారు. అప్పట్లో భర్త వెంట దువ్వాడ వాణి కూడా పీఆర్పీలో చేరారు. మెగా కుటుంబంతో ఉన్న సంబంధాల దృష్ట్యా జనసేనలో చేరటమే మేలని వాణి సైతం ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. మరేం జరుగుతుందో చూడాలి.